సినీ ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఫ్లాప్లే ఎక్కువగా వస్తుంటాయి. 100%లో కేవలం 10% సక్సెస్ రేటే ఉన్న ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ. అయినా సరే ఒక ఫ్యాషన్, కళలతో భారీ బడ్జెట్ పెట్టి మరీ సినిమాలు చేస్తుంటారు. అలా అప్పట్లోనే భారీగా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు నిర్మాత సింగనమల రమేష్ బాబు. 2010లో పవన్ కళ్యాణ్తో కొమరం పులి, మహేష్ బాబుతో కలేజా సినిమాలు నిర్మించారు రమేష్. అయితే ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ కావడంతో అప్పటి నుంచి సినిమాలకి దూరమయ్యారు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన సింగనమల రమేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కలేజా, కొమరం పులి ఈ చిత్రాల గురించి సింగనమల రమేష్ మాట్లాడారు. ఆ రెండు సినిమాల వల్ల తాను 100 కోట్లు నష్టపోయినట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తనను పట్టించుకోలేదని, కనీసం అయ్యో పాపమని కూడా అనలేదని చెప్పారు. ఈ రెండు చిత్రాలు 3 ఏళ్ల పాటు డిలే అవుతూ వచ్చాయని, అంత భారీ స్థాయి నష్టాలకు కారణం ఈ రెండు చిత్రాల చిత్రీకరణకు 3 ఏళ్ల సమయం పట్టడమేనని రమేష్ బాబు వెల్లడించారు. సాధారణంగా రాజమౌళి, శంకర్ చిత్రాలకు అంత టైం పడుతుందని, కానీ కొమరం పులి, కలేజా చిత్రాలకు అంత టైం పట్టడం వల్ల తనపై వడ్డీల భారం కూడా పెరిగిందని రమేష్ చెప్పారు. అంతలా షూటింగ్ డిలే కావడానికి కారణాలు చెబుతూ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ కొమరం పులి చిత్రాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. దాంతోపాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయని, కలేజా ఆలస్యం కావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని రమేష్ తెలిపారు. ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. కానీ ఆ రోజు నేను చేసిన రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరం పులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దురదృష్టం బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్కి తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. అదే హీరోలు సపోర్ట్ చేశారు జనరల్ ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపాన్ని కూడా. రమేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామెంట్లపై పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. రమేష్ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. సింగనమల రమేష్ సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోకపోవడం తప్పన్నారు. పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారని చెప్పారు. దానికి ప్రత్యక్ష సాక్షి తానే. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి, ఇది కరెక్ట్ కాదంటూ బండ్ల సలహా ఇచ్చారు. ఇక బండ్ల గణేష్ ట్వీట్కి ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తున్నారు. పవన్పై ఈగ కూడా వారనెవరు బండ్ల గణేష్ అంటూ కామెంట్లు పడుతున్నారు.